సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ సాటర్డే. ఇంకా ఒక 5 minutes వెయిట్ చేద్దాం అందరినీ జాయిన్ అవ్వడం కోసం. ఓకే, ఐ థింక్ ఎనఫ్ పీపుల్ హ్యావ్ జాయిన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనా హరి గారు? Okay, yeah. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ అండ్ రెడీ ఫర్ అనదర్ పవర్ ప్యాక్డ్ లర్నింగ్ అవర్. Welcome to our Joint DevOps Mentorship Session 6. It's always inspiring to see so many of you showing up every week, eager to learn, grow, and take your careers to the next level. Your dedication is truly admirable and inspiring to us. Can we go to the next slide? So yeah, and coming to the today's topic, Eero session chala extra special. Endukante we are going to talk about something that can seriously boost your tech careers. How to build a powerful GitHub profile. So now GitHub isn't just a place to store your code; it's your public tech portfolio, proof of your skills, and sometimes it's the very first impression that you give to bring to the hiring managers. That means it needs to be look professional, impressive, and well structured to catch the recruiter's eye. Last slide. No, can we go to the second slide? Yeah. So in this 1 hour session, you will be learning how to make your GitHub profile stand out from the crowd, the right way to showcase your projects, and common mistakes to avoid, and finally the real life tips straight from our mentor. Next slide, please. And who better can guide us on this topic other than our amazing mentor Hari Krishna Garu, the person who has helped countless students and professionals to shape their job-winning profiles. గిట్హబ్ గిట్హబ్స్లో యాక్చువల్లీ మనం రెపోస్ క్రియేట్ చేస్తాం, కానీ ఈరోజు సెషన్లో రెపాజిటరీస్ని రెజ్యూమ్ బూస్టర్స్గా ఎలా మార్చాలో నేర్చుకుంటాం. సో దాట్స్ ద గోల్ ఆఫ్ టుడేస్ సెషన్. కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్? ద లాస్ట్ వన్. So keep your notepads ready, ask your questions and doubts here, and make most of this opportunity. Let's get started and make your GitHub profiles your strongest career asset. Over to you, Harigaru. Yes, thank you, Himasha. So, good morning, everyone. And today I'm going to walk you through how to build an impressive GitHub profile using a custom README file. So, let me share my screen. I hope my screen is visible. Yeah, it's visible. ఓకే, సో ఈ 3 URLs యూజ్ చేసి మనం ఒక మంచి గిట్హబ్ ప్రొఫైల్ readme.md ఫైల్ క్రియేట్ చేయొచ్చు. సో మోస్ట్లీ ఇది మనకి లైక్ రెజ్యూమే ఎలా ఉంటుందో, ఈ గిటప్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రెజ్యూమే అనేది ఎలా ఉందో, ఈ గిటప్ ప్రొఫైల్ అనేది సమ్ కైండ్ ఆఫ్ డిజిటల్ రెజ్యూమే అనుకోవచ్చు. ఫస్ట్ నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నేను నా గిటప్ ప్రొఫైల్ అసలు నేనేం చేయలేదు, జస్ట్ వాట్ ఎవర్ మన కోర్సులో నేర్చుకున్నామో ఆ రిపాజిటరీస్ క్రియేట్ చేసి ఆ కోడ్ అంతా నేను అందులో పెట్టి యూఆర్ఎల్ నేను రెజ్యూమేలో మెన్షన్ చేశాను. సో ఇంటర్వ్యూవర్ నన్ను క్వశ్చన్స్ అడుగుతూ అడుగుతూ మధ్యలోని మీ గిటప్ ప్రొఫైల్లో ఇన్ని రిపాజిటరీస్ ఉన్నాయి, మీరు ఈ కోడ్ రాశారు, అది ఇది అని చెప్పి తను డిస్కషన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, అది బాగానే జరిగింది డిస్కషన్ అంతా. బట్ తర్వాత ఏమైంది అంటే, నా ప్రొఫైల్ చాలా సింపుల్గా ఉంది, నేను దాన్ని ఎందుకు ఒక డిజిటల్ రెజ్యూమేలా చేయకూడదు, అంటే నా ఎక్స్పీరియన్స్ ఎంత, నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, సో నా స్కిల్స్ ఏంటి, అవన్నీ నేను ఎందుకు మెన్షన్ చేయకూడదు, ఎందుకు హైలైట్ చేయకూడదు అని నాకు అనిపించింది అప్పుడు. సో లైక్ మీ ప్రొఫైల్ స్టాండ్ అవుట్ అవ్వాలన్నా కూడా మీకు రెజ్యూమే ఎంత ఇంపార్టెంటో, లైక్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఎంత ఇంపార్టెంటో, సో గిట్హబ్ కూడా అంతే ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది మనకి. అండ్ సో ఇంకేం కవర్ చేయాలి మనం? సో రీడ్మీ ఫైల్ అనేది ఎలా జనరేట్ చేయాలనేది నేను చూపిస్తాను ఈ యూఆర్ఎల్స్ యూజ్ చేసి. సో లైక్ మోస్ట్లీ మనం రెజ్యూమే అది షేర్ చేస్తాం, బట్ అందులో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అది మెన్షన్ చేస్తున్నారు కదా, ద సేమ్ వే మీ గిటప్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గిటప్ ప్రొఫైల్ చూసాం అనుకోండి, ఈ యూఆర్ఎల్ ఉంది కదా, github.com/హరిపాలిపు, అది మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. ద సేమ్ వే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా టాప్ మీట్ యూఆర్ఎల్ పెట్టాను కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు గిటప్ ప్రొఫైల్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ బ్యానర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా రిక్రూటర్స్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసినప్పుడు ఈ గిట్హబ్ కూడా ఓపెన్ చేసి చూస్తారు అసలు తను ఏం రాశారు, కోడ్ ఏంటి అని. లేదంటే మీరు ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు యాజ్ ఎ ఫీచర్ కింద. సో మోస్ట్లీ మీరు ఇక్కడ ప్రొఫైల్ కింద పెట్టుకోండి, లేదంటే ఈ బ్యానర్లో అయినా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది మీకు లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ డిజిటల్ రెజ్యూమే స్టాండ్ అవుట్ అనేది కాకుండా ప్రూఫ్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్. సో నేను లైక్ డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఎలా నమ్మాలి మనల్ని? మనం సంథింగ్ ఏదో చేసాము అంటే జస్ట్ డాక్యుమెంట్సే కదా అన్ని. బట్ ఇక్కడ మన గిట్హబ్ ప్రొఫైల్కి వచ్చినప్పుడు నేను టెర్ఫామ్తో కోడ్ రాశాను, పైథాన్తో రాశాను, షెల్ స్క్రిప్టింగ్తో రాశాను, జెన్కిన్స్ రాశాను, క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ రాశాను. అన్నీ మన గిట్హబ్ ప్రొఫైల్లో చూపించినప్పుడు వాళ్ళకి లైక్ ఒక ప్రూఫ్, ఓకే ఇతను ప్రాక్టికల్ సంథింగ్ ఏదో వర్క్ చేశారు. ఈవెన్ మనం కోడ్ ఎప్పుడు కమిట్ చేసాం, ఎన్ని మంత్స్ ముందు చేసాం, ఎన్ని ఇయర్స్ నుంచి రాసాం, ప్రతి డీటెయిల్స్ అందులో ఉంటాయి. కరెక్టేనా కాదా? అది వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్ అయినా కాదా అది మనం చూపించే గిటప్ ప్రొఫైల్? సో మనం రియల్ టైం కోడ్ ఏం రాసాం, మన స్క్రిప్టింగ్ ఏం చేసాం, టెరాఫామ్ కోడ్ ఏం రాసాం, పైప్ లైన్స్ ఏం రాసాం, ఆటోమేషన్ ఏం చేసాం. సో అన్నీ వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఓకే తిను బ్లైండ్గా వచ్చి మన రెజ్యూమే చూసి మనకి ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ చేసి తీసుకెళ్లారు కదా మనల్ని. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటి అంటే ఓకే ఈ పర్సన్ మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయొచ్చు, మేబీ చేసిన తర్వాత బెటర్గా ఆన్సర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి మనది ఫస్ట్ ఇంపార్టెన్స్. అది రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇఫ్ నాట్ ఫస్ట్ ఇంటర్వ్యూ, దెన్ సెకండ్ ఇంటర్వ్యూ అయినా మనం క్లియర్ చేయొచ్చు, లేదా థర్డ్ ఇంటర్వ్యూ అయినా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాల్స్ రావడం ఇంపార్టెంట్ కదా. సో మీరు రెజ్యూమేలో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెన్షన్ చేయాలి, ద సేమ్ వే గిట్టప్ ప్రొఫైల్ మెన్షన్ చేయాలి. అండ్ లింక్డ్ఇన్లో నేను ఇప్పుడు చూపించినట్టు మీరు గిట్టప్ ప్రొఫైల్ కూడా అక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? సో రీడ్మీ ఫైల్ జనరేట్ చేయడానికి అబోవ్ యూఆర్ఎల్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఈ రీడ్మీలో మనం ఏం ఇంక్లూడ్ చేయాలి? వాట్ టు ఇంక్లూడ్ ఇన్ a GitHub README profile. So let's start with నా నేమ్, ఓకే, అండ్ నాకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, సేమ్ లైక్ రెజ్యూమే. అండ్ నేను డెవాప్స్ ఇంజనీర్ ఆర్ సంథింగ్ ఏదైతే అది దానికోసం మీరు మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 line, I have 5 years of experience in so and so company working as a DevOps engineer. ఒక లైన్ రాయొచ్చు మీరు, నేమ్, మీ డీటెయిల్స్, ఒక లైన్, ఒక సమ్మరీ, అండ్ టూల్స్. ఆల్రెడీ నేను లాస్ట్ టైం లింక్డ్ఇన్ ఆర్ రెజ్యూమే సెషన్ తీసుకున్నప్పుడు మన కోర్సులో కవర్ అయిన టూల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ రెజ్యూమే. మీరు రెజ్యూమేలో ఏదైతే డీటెయిల్స్ పెడుతున్నారో, లింక్డ్ఇన్లో ఏదైతే పెట్టారో, ఈవెన్ ఆ రెండు కంబైన్ చేసి మీరు చాట్‌జీపీటీకి ఇచ్చి లైక్ దాన్ని ఫార్మాట్ చేయమన్నా, మీకు రీడ్మీ క్రియేట్ చేయమన్నా, జనరేట్ చేయమన్నా, యూజింగ్ అది కూడా చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దీస్ అబౌవ్ 3 profiles, యూ క్యాన్ గో విత్ చాట్‌జీపీటీ యాజ్ వెల్. అండ్ మోస్ట్లీ మీరు గిట్టప్ ప్రొఫైల్లో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకోండి. లింక్డ్ఇన్లో మీ గిట్టప్ ప్రొఫైల్ యాడ్ చేసుకోండి, గిట్హబ్లో లింక్డ్ఇన్ యాడ్ చేయండి. సో లైక్ ఏ ప్రొఫైల్ చూసిన వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ మీరు లింక్డ్ఇన్ కాకుండా వాళ్ళు గిట్టప్ ఓపెన్ చేసినా, లేదంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా, ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయని చెప్పి చూస్తారు. ఇఫ్ పాసిబుల్ మన శివ చెప్పినట్టు మీరు మీడియంలో బ్లాగ్స్ రాసినా కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో వాట్ ఎవర్ యూఆర్ఎల్స్ మీకు ఏదైతే ఉన్నదో అదని చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉండి ఏదైనా చెప్పినా కూడా వాటిని కూడా మీరు అన్ని హైలైట్ చేసుకోండి. అండ్ తర్వాత నేను రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసిన ఏంటి అంటే గిట్ స్టాట్స్ అని ఒకటి ఉంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఎన్ని కమిట్స్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ చూస్తే ఇక్కడ నేను టోటల్ 107 కమిట్స్ చేశాను, పిఆర్ 0, కాంట్రిబ్యూషన్ లాస్ట్ 1 year. సో నేను రాసిన కోడ్ హెచ్సిఎల్, జావా స్క్రిప్ట్, షెల్, పైథాన్, జావా. సో ఇన్ని ఉన్నాయి మన దాంట్లో ఈ ప్రొఫైల్లో. సో ఇది గిట్ స్టాట్స్ అనమాట. దాన్ని ఎలా జనరేట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను.
సో దాన్ని బట్టి తెలుస్తుంది ఓకే మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఎంత యాక్టివ్గా ఉన్నాం. లైక్ లైక్ డెవాప్స్ ఇంజనీర్ అంటే మోస్ట్లీ మనకి కోడ్ తోటే కదా వర్క్ చేసేది. సో ఇక్కడ చెప్పినట్టు మనకి ప్రూఫ్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్ లాగా ఓకే అయితే 1 ఇయర్ నుంచి సంథింగ్ ఏదో కోడ్ రాస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, ఎన్ని కమిట్స్ చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో నేను ఒక ఈ కమిట్ చేశాను, సెప్టెంబర్లో కొంచెం ఎక్కువ చేశాను, అక్టోబర్లో అసలు లేదు, నవంబర్ చాలా తక్కువ, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ కమిట్స్ చేశాను. సో దాన్ని బట్టి కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ కాకుండా వేరే ఏదైనా టెక్నాలజీస్ అనుకోండి, లైనెక్స్ అడ్మిన్ ఆర్ విండోస్ అడ్మిన్ ఆర్ సంథింగ్, లేదా మానిటరింగ్ ఏదో ఒకటి, నాట్ అంటే లైక్ కోడ్తో పని లేనిది ఏదైనా మనం అంత హైలైట్ చేసుకుని చూపించుకోలేము. సో మనకి డెవాప్స్లో ఈ కోడ్తో మనం ఇదంతా వర్క్ చేసినప్పుడు దాన్ని మనం బాగా షోకేస్ చేసుకోవాలి, స్టాండ్ అవుట్ అవ్వడానికి మన ప్రొఫైల్. ఓకే. అండ్ సో దీని తర్వాత లైక్ మీ ప్రాజెక్ట్స్ ఏదైనా చేసినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మోస్ట్లీ ఇవి సరిపోతాయి మనకి రీడ్మీ ఫైల్ జనరేట్ చేయడానికి. అండ్ కొన్ని గిట్హబ్ ట్రోఫీస్ అని కూడా ఉంటాయి, లైక్ ఇఫ్ కావాలి అనుకుంటే అవి కూడా మనం యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే అవసరం లేదు. ఇది చేయడం అనేది చాలా సింపుల్, విత్ ఇన్ లైక్ 20 to 30 minutes మనం కంప్లీట్ చేసేయచ్చు. ఈ ప్రొఫైల్ అంతా చేయడం చాలా ఈజీ. జస్ట్ మీకు ఒక రీడ్మీ ఫైల్ తీసుకున్నా కూడా దాన్ని ఈజీగా జనరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక బ్యానర్ జనరేట్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీకు లింక్డ్ఇన్ సెషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ బ్యానర్ అనేది ఎలా జనరేట్ చేయాలనేది చూసారు కదా. ద సేమ్ వే ఇక్కడ ఏదైతే బ్యానర్ ఉందో మీరు అది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కూడా గిటబ్లోనే మీరు అదే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే డిఫరెంట్ బ్యానర్ అయినా పెట్టుకోండి. బట్ నేను సమ్ టైమ్స్ ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని బ్యానర్స్ అది జనరేట్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి, నెక్స్ట్ అలాగా ఉన్నవన్నీ ఇక్కడే నేను పెట్టి ఉంచుతాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా ఈ readme.md ఫైల్లోకి వచ్చి దీన్ని చేంజ్ చేసేస్తాను నేను. సో ఈవెన్ మీరు క్యాన్వాస్లో చూసినా, సో మీకు తెలుసా ఇది బ్యానర్ ఎలా జనరేట్ చేయాలనేది? సో ఇక్కడ వచ్చినాయి కదా, మీరు ప్రో వెర్షన్ కాకుండా ఫ్రీ ట్రయల్లో ఉన్నది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ బ్యానర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ కస్టమైజ్. దెన్ మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూడండి, మీకు ఏ కలర్ నచ్చిందో దాన్ని బట్టి అది మీరు ట్రై చేయండి ఓన్గా. అండ్ ఇక్కడ ఈ నేమ్స్ అన్ని కూడా మీరు జస్ట్ అది క్లిక్ చేసి ఎడిట్ చేసి జస్ట్ మీ నేమ్తో రీప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ అయితే మీరు నేను యాడ్ చేసినట్టు ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోండి ఇఫ్ మీకు ఉంటే కనుక. సో ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటున్నాను నేను, మీ క్యాన్వాస్లో ఇది బ్యానర్స్ అది ఎలా చేయాలో అనేది. ఓకే. సో ఈ నేమ్స్ తీసేసి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీ జీమెయిల్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే. మీరు ఒకసారి ఇక్కడ లింక్డ్ఇన్లో ఏదైతే క్రియేట్ చేశారో సేమ్ బ్యానర్ యూజ్ చేసుకోండి, మల్టిపుల్ బ్యానర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఫ్రీ ట్రైలో చాలా ఉంటాయి, మీరు చాలా యూజ్ చేసుకుని చేయొచ్చు. ఇక్కడ ఏదైనా కూడా జస్ట్ ఆ బ్యానర్ క్లిక్ చేసి కస్టమైజ్ దిస్ టెంప్లెట్, దెన్ మీ డీటెయిల్స్ ఎడిట్ చేయండి మీరు. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మోస్ట్లీ మీరు ఇక్కడ షేర్ క్లిక్ చేసి ఇది డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ఈ 3 URLs కోసం మెన్షన్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ ఫస్ట్ వన్. ఓకే. వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ
మీ యూజర్ నేమ్ అడుగుతుంది. సో బిఫోర్ కమింగ్ టు దిస్ టాపిక్ వాట్ ఐ డూ ఇస్, ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో మీరు ఆ నేమ్తో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నాది హరిపాలిపం అని ఉంది, లేదు అంటే హరికృష్ణ అని ఉంటే ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్తో ఒక రిపోజిటరీ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆ రిపోజిటరీకి రీడైరెక్ట్ అయింది. సో నేను ఇక్కడ ఈ విఎస్ కోడ్లో ఏదైతే కోడ్ పెట్టానో ఆ కోడ్ అంతా కూడా రిపోజిటరీలో ఉంది ఇక్కడ. ఓకే, సో వన్స్ మీరు సేమ్ నేమ్తో క్రియేట్ చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. మీరు వేరే నేమ్ ఏదైనా చేస్తే కనుక వర్కౌట్ అవ్వదు. అండ్ విఎస్ కోడ్ నుంచే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి కూడా చేయొచ్చు. ఏదన్నా మీరు ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేసుకుని రాసుకోవచ్చు. ఓకే, బట్ నేనేంటంటే ఎక్కువ విఎస్ కోడ్ నుంచే చేస్తాను. సో ఈ ప్రొఫైల్ అనేది మీరు క్రియేట్ చేయాలి రిపోజిటరీ విత్ ద సేమ్ నేమ్. మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ హరిపాలిపో అని ఉంది కదా, ద సేమ్ నేమ్తో మీరు ఒక రిపోజిటరీ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఈ రీడ్మీ డాట్ ఎండి ఫైల్ అనేది ఇంపార్టెంట్. మనం టెరాఫామ్లో క్రియేట్ చేసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యూల్స్ రాసినప్పుడు అవుట్పుట్ అనేది మనం ఎలా రాస్తున్నాం అనేది ఒక రీడ్మీ ఫైల్ అది మనం రాసి పెట్టేవాళ్ళమి. ఓకే, ఈ మాడ్యూల్ ఎలా యూజ్ చేయాలి, అలా యూజ్ చేయాలి అని సంథింగ్ మనం రాసేవాళ్ళం కదా, సేమ్ అదే రీడ్మీ ఫైల్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ మన డిజిటల్ రెజ్యూమే లాగా ఒక గిట్ హబ్ ప్రొఫైల్ మంచిగా షోకేస్ చేయడానికి, స్టాండ్ అవుట్ అవడానికి ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడ మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మనం బ్యానర్ క్రియేట్ చేసామో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఏదైతే రిపోజిటరీ ఉందో దాన్ని మీరు క్లోన్ చేసుకోవచ్చు. తెలుసు కదా మీకు గిట్ క్లోన్, అవన్నీ మనం ప్రాజెక్ట్లో చేసాం ఆల్రెడీ. సో ఆ రిపోజిటరీని క్లోన్ చేసుకుని ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ పెట్టుకోవచ్చు, ఏదో ఒక నేమ్ పెట్టుకుని ఆ బ్యానర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ యాడ్ చేసిన బ్యానర్ని మనం రీడ్మీ డాట్ ఫైవ్లో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 అని పెట్టాను కదా, సో ఈ బ్యానర్ తీసుకుంటుంది గిట్ బ్యానర్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని పెట్టానంటే ఆర్ 2 అని పెట్టానంటే ఈ బ్యానర్ తీసుకుంటుంది. సో మీకు ఏ బ్యానర్ కావాలి అనేది ఇక్కడ రీడ్మీ డాట్ ఎండి ఫైవ్లో మెన్షన్ చేయాలి ఈ ఫస్ట్ పాయింట్లో. సో ఇది ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు బ్యానర్ యాడ్ చేస్తారు అండ్ రీడ్మీ డాట్ ఎండి ఫైల్ క్రియేట్ చేస్తారు. సో వన్స్ అది క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ ఫైల్లో ఏ కంటెంట్ పెట్టాలి అనేది ఐదర్ మీరు ఈ లింక్ యూజ్ చేసుకుని చేయొచ్చు, లేదు అనుకుంటే నేను ఇంకొక 2 URLs చెప్పాను కదా, అది కూడా యూజ్ చేసుకుని చేయొచ్చు. ఏదైతే మీరు అక్కడ రిపోజిటరీ క్రియేట్ చేస్తారో ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. చేసిన తర్వాత నేను ఇందాక మీకు స్టాట్స్ అని చెప్పాను కదా, గిట్ స్టాట్స్ ఆటోమేటిక్గా మీరు ఎన్ని కమిట్స్ చేశారు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది డీటెయిల్స్ అడుగుతుంది కదా, మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. యువర్ నేమ్ అంటే మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వన్స్ అదంతా మెన్షన్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ వచ్చింది చూసారా, ఇది గిట్ స్టాట్స్ అనేది. సో 170 కాంట్రిబ్యూషన్స్ టోటల్గా, లైఫ్ టైం కమిట్స్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అది 113. ప్రైవేట్ కమిట్స్తో అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనుకుంటా. ఓకే 113. సో లైక్ ఇది ఇది జనరేట్ అయింది కదా ఇందాక ఇక్కడ చూసారు కదా నా ప్రొఫైల్లో మీరు. సో ఇదంతా ఇలా క్రియేట్ చేయాలి మనం. ఆ యూఆర్ఎల్ యూజ్ చేసి మీ ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ నేమ్ మీరు అక్కడ ఇచ్చారంటే కనుక ఇదంతా క్రియేట్ అవుతుంది. సో మీరు ఎన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారు అండ్ ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నారు, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు థీమ్ డార్క్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ కలర్లో వచ్చింది, వేరే కలర్ కావాలనుకుంటే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మీరు ట్రై చేయండి. ఓకే, సో వన్స్ ఇది చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు మీ లింక్డ్ఇన్ యూజర్ నేమ్ మెన్షన్ చేయొచ్చు, మీ మీడియం యూజర్ నేమ్ మెన్షన్ చేయొచ్చు. ద సేమ్ వే మీకు యూట్యూబ్ ఉంటే ఈమెయిల్ ఐడి ఏది ఉంటే అది మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, సోషల్ లింక్స్. ఓకే, సో వన్స్ అవన్నీ మనం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది అది. మనం మళ్ళీ ఓన్గా ఈ రీడ్మీ ఫైల్ని రాయాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అదే మనకు ఒక టెక్స్ట్ ఇచ్చేస్తుంది, దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, మీ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేసుకోండి. ఓకే,
అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ స్కిల్స్ వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సి వచ్చు, C++ వచ్చు, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ AWS, Azure, గూగుల్ క్లౌడ్. సో మీకు ఏదైనా ఫ్రేమ్వర్క్స్ వచ్చినా, ఏదైనా లైబ్రరీస్ తెలిసినా వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. Nginx, Tomcat, అండ్ డేటాబేస్ మనకి MySQL తెలుసు. సో మీకు తెలిసిన టూల్స్ అన్ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సర్కిల్ CI, గిటబ్ యాక్షన్స్, బిట్బకెట్, గిట్హబ్. సో మీకు ఏదైతే తెలుసో అవన్నీ మెన్షన్ చేయండి, ఆటోమేటిక్గా అది ఇక్కడ ఇలా క్రియేట్ చేస్తుంది అనమాట. మీకు కొన్ని URL జనరేట్ చేస్తుంది, అది మీరు మీ ఫైల్లో యాడ్ చేయొచ్చు. కొన్నిసార్లు లోగోస్ కూడా వస్తాయి మనకి, అది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ టెరాఫామ్ తెలుసు మనకి. సో ఇంకేమున్నాయి స్కిల్స్ మనకు తెలిసినవి? డాకర్, ప్రొమోథియస్, గ్రాఫానా. సో మొత్తం మనకి ఉన్న టూల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకుని అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది అవసరం లేదు, ఈ పేజ్ని స్కిప్ చేసేయండి. సో అది నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ నెక్స్ట్. సో ఇక్కడ జనరేట్ చేసిన చూసారా కలర్ఫుల్గా మనకి ఏదైతే టూల్స్ వచ్చో ఇవన్నీ ఇక్కడ క్రియేట్ చేసింది ఆటోమేటిక్గా. అండ్ ఈ గిట్ స్టాట్స్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ చేసింది. సో మీరు ఈ కోడ్ని కాపీ చేసి ఇక్కడ ఒక readme.md ఫైల్ క్రియేట్ చేసి ఆ కోడ్ అంతా ఇక్కడ కాపీ పేస్ట్ చేసి మీరు పుష్ చేశారంటే మీకు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈ ఎగ్జిస్టింగ్ ఫైల్ని రీనేమ్ చేస్తాను. సో అక్కడ ఏదైతే జనరేట్ చేసిందో దాన్ని బ్లైండ్గా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను నేను. బట్ ఇక్కడ నా నేమ్ లేదు, నా ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేదు. అవన్నీ 1 by 1 మనం మోడిఫై చేసి దాన్ని యాడ్ చేయాలి అక్కడ. సో మీకు కమాండ్స్ తెలుసు కదా, ఇవి గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. సో నేను ఏదైతే రీడ్మీ ఫైల్ అప్డేట్ చేశానో దాన్ని బట్టి ఇది చేంజ్ అయిపోయింది. సో నాకు ఈ వెబ్సైట్లో నచ్చింది ఏదన్నా ఉందంటే ఇది, ఈ టెక్ స్టాక్ ఒకటి, ఈ గిట్ స్టాట్స్. సో ఈ రెండు వేరే వెబ్సైట్స్లో నాకు లేవు. సో అందుకని ఇది నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఇది URL. సేమ్ ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. నేను లైక్ ప్యాషనేట్ డెవాప్స్ ఇంజనీర్, మీ నేమ్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ నేమ్, లింక్స్, సో మీ మెయిల్ ID. సేమ్ ఇందాక మనం ఏదైతే చూసామో అలాగే, బట్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని టిక్ చేసుకోవచ్చు మీకు. సో బ్యాక్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్, ఈ డేటాబేస్కి MySQL, రెడ్డిస్ కూడా యూజ్ చేస్తాం కదా మనం, సో అది. సో క్యూబర్నెటీస్, AWS, డాకర్, జెన్కిన్స్. సో ఇవన్నీ జస్ట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసి మనం ఒక రీడ్మీ ఫైల్ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్, గిట్. సో సేమ్ ఇక్కడ అన్ని మీ URLs అన్ని యాడ్ చేసుకోవచ్చు. గిటబ్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీడియం URL, ఇక్కడ అన్ని మెన్షన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. జస్ట్ అక్కడ క్లిక్ ఆన్, మీరు రీడ్మీ ఫైల్ క్లిక్ చేశారంటే ఇక్కడ ఒకటి జనరేట్ చేసింది, దీన్ని కూడా మనం కాపీ చేసుకుని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ VS కోడ్లో మన రీడ్మీ ఫైల్ ఉంది కదా ఇప్పుడు జనరేట్ చేసింది, దాన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కంబైన్ చేసి ChatGPT యూజ్ చేసి ఇంకొంచెం బెటర్గా ట్రై చేయొచ్చు మనం. సో ఇంకొక URL ఉంది కదా మనకి,
సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంప్లెట్స్ క్లిక్ చేశారనుకోండి, మీకు మల్టిపుల్ టెంప్లెట్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 క్లిక్ చేస్తే మీకు ఈ ఫార్మేట్లో వస్తుంది, నేమ్, అబౌట్, ఐ కోడ్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లిక్ చేశారంటే మీకు కొంచెం స్టైల్ మారింది చూడండి ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్ 3 కావాలి అనుకుంటే ఇది కొంచెం వెరైటీగా వచ్చింది. మీకు ఇందాక చెప్పాను కదా ట్రోఫీస్ వస్తాయని చెప్పి, ఇదే అనమాట అది. లైక్ మనకి కొన్ని బ్యాచెస్ అది ఉంటాయి. మనం ఈ కాంట్రిబ్యూషన్ అది చేసినప్పుడు ఎన్ని పుల్ రిక్వెస్ట్ చేసినా, ఎన్ని రివ్యూస్ చేసినా, ఎన్ని కమిట్స్ చేసినా, సో దాన్ని బట్టి మనకి ట్రోఫీస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇందాక ఇక్కడ ఒక స్నేక్ గేమ్ వచ్చింది కదా మనకి. ఓకే, దీన్ని ఎడిట్ చేస్తాను నేను. సో మళ్ళీ నా ప్రీవియస్ రీడ్మీ ఫైల్ని రీక్రియేట్ చేస్తాను నేను. సో ఇక్కడ ఈ గేమ్ వచ్చింది కదా, మీకు ఇందాక చెప్పినట్టు ఏదైతే మనం కాంట్రిబ్యూషన్స్ చేసామో ఇక్కడ వచ్చింది కదా కాంట్రిబ్యూషన్స్, దాన్ని యూజ్ చేసుకుని ఒక గేమ్ అనేది క్రియేట్ అయింది మనకి ఇక్కడ. సో నేను ఏదైతే కమిట్స్ చేశానో, ఏ మంత్లో చేశానో దాన్ని బట్టి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ డాట్స్ క్రియేట్ అవుతాయి. దాన్ని బట్టి ఎంత యాక్టివ్గా ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూటర్స్ చూసినా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది ఈ డాట్స్ బట్టి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీకు లైక్ కొంచెం డిఫరెంట్ గేమ్ ఉంది ఇక్కడ. సో ఏ ఏ ఆప్షన్ కావాలనేది చూస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్ 2 అయితే కనుక అది సెలెక్ట్ చేసి మీరు జనరేట్ రీడ్మీ క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ కోడ్ జనరేట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్లో చూసుకున్నా కూడా మీకు ఇక్కడ కాపీ కోడ్, అండ్ ఈ యూఆర్ఎల్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఈ ఫైల్ జనరేట్ అయింది, అండ్ ఇది తీసుకున్నా కూడా ఇది జనరేట్ అయింది. ఇవన్నీ కంబైన్ చేసి మనం చాట్ జీపీటీ యూజ్ చేసి కొంచెం బెటర్గా రాయొచ్చు దాన్ని. ఇంకా మీ నేమ్ ఏంటి, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఏది ఫస్ట్ రావాలి, తర్వాత మీ స్కిల్స్ టాప్లో పెట్టి మీ ప్రాజెక్ట్స్ కింద పెట్టి, సో దాన్ని బట్టి మీరు అవన్నీ మాడిఫై చేసి క్రియేట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి పాపులర్ రిపాజిటరీస్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్సులో ఇది సెల్ఫ్ స్క్రిప్టింగ్ చేసినప్పుడు ఈ రిపాజిటరీ ఎందుకు అనేది మనం ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. అది కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వాళ్ళకి చూడటానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ఫ్ స్క్రిప్ట్ ఓపెన్ చేశాను అనుకోండి నేను. సో ఇక్కడ అవన్నీ రాశాను కదా నేను, వేరియబుల్స్, షేబాంగ్, తర్వాత డేటా టైప్స్. ఇక్కడ ఈ అబౌట్ ప్రొఫైల్లో ఇది రాయాలి సమ్మరీ మనం. సో ఇలా మెన్షన్ చేస్తే ప్రతి ప్రొఫైల్కి ఇలా వస్తుంది అనమాట. ఇలా మెన్షన్ చేయాలి ఈ రిపాజిటరీ దేనికి యూజ్ చేస్తున్నాం, ఎందుకు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రోబోషాప్ సెల్ స్క్రిప్ట్ అని పెట్టాను. రోబోషాప్కి కావాల్సిన సెల్ స్క్రిప్ట్ అంతా యూజ్ చేసి రిపాజిటరీలో మనం ఆ కోడ్తో మనం క్రియేట్ చేయొచ్చు సర్వర్స్ని అన్నిటిని. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను సెల్ స్క్రిప్ట్ టు ఆటోమేట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మైక్రో సర్వీసెస్, క్యాటలాగ్, కార్ట్ యూజర్ ఎట్సెట్రా. ఓకే, అలా మీరు ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఆర్ సమ్మరీ మెన్షన్ చేస్తే చూసే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్, ఇక్కడ కొన్ని ప్లే బుక్స్ ఉన్నాయి, అందులో నేను వేరియబుల్స్ కవర్ చేశాను, లూప్స్ కవర్ చేశాను, కండిషన్స్, స్టాక్స్ ఇవన్నీ కవర్ చేశాను. సో అలాగా మీరు పాసిబుల్ అయినంత వరకు రిపాజిటరీకి ఒక సమ్మరీ ఆర్ డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, సో ఇది క్రియేట్ చేయడం ఎలా అంటే, సో యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఇది మనకి గిటప్ యాక్షన్స్ పైప్ లైన్ రన్ అవుతుంది. సో అందుకే అంటే ఇదంతా మనకి యానిమేటెడ్ కింద కనిపిస్తుంది కదా యాక్షన్, ఇది స్నేక్ అటు ఇటు మూవ్ అవ్వడం. ఇట్స్ ఆల్ వర్కింగ్ బికాస్ ఆఫ్ గిటప్ యాక్షన్స్ పైప్ లైన్. సో అది కావాలి అంటే మనకి ఇక్కడ రిపాజిటరీస్లో స్నేక్ అని ఒకటి ఉంటుంది. ఈ రిపోని ఫోక్ చేసుకోవాలి. దీన్ని ఫోక్ చేసిన తర్వాత డాట్ గిటప్ వర్క్ ఫ్లోస్, ఈ నేమ్ అయితే ఇలాగే ఉండాలి. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. డాట్ యామెల్ ఫైల్ కావాలి మనకి, ఆ యామెల్ ఫైల్లో ఈ కోడ్ రాయాలి. ఓకే, సో ఈ కోడ్ రాసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది, అది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారంటే చూడండి రన్ అవుతూనే ఉంది ఇది.
ఈ గ్రీన్ కలర్ టిక్ వచ్చిందంటే ఆ పైప్ లైన్ సక్సెస్ అయినట్టు. సో అందుకు ఈ స్నేక్ జనరేట్ అయ్యింది అండ్ ఇది రన్ అవుతూ ఉంది అలాగా. సో యాక్చువల్గా ఇది రీసెంట్గానే పెట్టాను నేను, చాలా నచ్చింది నాకు ఇది. సో ఇక్కడ ఏదైతే మనకి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో దాన్నే ఇక్కడ యాడ్ చేయొచ్చు మనం. అండ్ మీ ప్రొఫైల్ యాజ్ యూజువల్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అది ఎలా క్రియేట్ చేసుకుంటున్నారో, మీరు ఏదైతే ఫోటో పెట్టుకున్నారో సేమ్ ఫోటో, లేదు అంటే కొంచెం క్యాజువల్గా ఉండే ఫోటో ఏదైనా పెట్టుకోండి. అండ్ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్డేట్ చేయండి. సో ఇక్కడ మీరు లింక్డ్ఇన్లో ఏదైతే మెన్షన్ చేశారో సేమ్ డీటెయిల్స్ అవే తీసుకొచ్చి పెట్టేయచ్చు. మీరు మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సేమ్ లింక్డ్ఇన్దే మీరు అన్ని 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 ప్లేసెస్లోని యూజ్ చేసుకోవచ్చు, అది నాట్ అన్ ఇష్యూ. అండ్ మీ కంపెనీ డీటెయిల్స్, మీ కంపెనీ లొకేషన్ అండ్ మీకున్న సోషల్ అకౌంట్స్, ఇక్కడ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సో ఇక్కడ ఈ బ్యానర్ రాసిన తర్వాత ఇక్కడ నా డీటెయిల్స్ మెన్షన్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్డ్ఇన్ క్లిక్ చేశానంటే ఇది ఆటోమేటిక్గా నా లింక్డ్ఇన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీడియం క్లిక్ చేశానంటే అది ఆటోమేటిక్గా నా మీడియం పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ నేను ఓన్గా కస్టమ్ చేశాను. అవన్నీ ఇక్కడ ఏదైతే రీడ్మీ ఫైల్ జనరేట్ అయినాయో ఇవన్నీ తీసుకుని వెళ్ళి చాట్ జీపీటీకి నేను ప్రాంప్ట్ ఇచ్చి, ఓకే నాకు ఫస్ట్ నా నేమ్ కావాలి, తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నాకు ఏమేమి టెక్నాలజీస్ తెలుసు అది కావాలి, తర్వాత నా స్కిల్స్ కావాలి, అండ్ బేస్డ్ ఆన్ దట్ నాకు ఏ ఏ కంపెనీస్లో నేను వర్క్ చేశాను ఆ డీటెయిల్స్ అన్నీ అంటే చాట్ జీపీటీకి ఇచ్చి ఆర్డర్ మార్చడం అండ్ ఫార్మాటింగ్ అది నేను చాట్ జీపీటీ యూస్ చేసి చేశాను అనమాట. అవన్నీ సేమ్ ఇక్కడ ఈ రీడ్మీ జనరేట్ చేసామో అదే యూస్ చేసుకుని మనం చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చి నీట్గా డిజైన్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఈవెన్ ఇక్కడ కొన్ని లోగోస్ కూడా పెట్టాను నేను. ఇవి స్కిల్స్ ఏమేమి వచ్చాయని ఇంకా యాడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది నేను యాడ్ చేశాను ఇక్కడ. అండ్ ఈ గిట్ స్టాట్స్ అనేది ఎలా జనరేట్ చేయాలనేది చూసారు. ఇక్కడ మనకి ఒక డాష్బోర్డ్ అది క్రియేట్ చేసి కొంచెం నీట్గా చూపిస్తుంది మనం ఏమేమి కమిట్ చేసామని, కలర్ఫుల్గా కొంచెం చూడటానికి ఈజీగా ఉంటుంది మనకి. అండ్ దీనికి కూడా మనం ఒక గిటప్ యాక్షన్ పైప్ లైన్ రాయాలి, అది రన్ చేయాలి. దానికోసం మీరు ఆ స్నేక్ అనే రిపోజిటరీని ఫోక్ చేసుకోవాలి అండ్ ఒక యామిల్ ఫైల్ రాయాలి సేమ్ ఏదైతే నా రిపోజిటరీలో ఉందో. దాన్ని యూజ్ చేసి మీరు రన్ చేస్తే కనుక ఇది ఎప్పుడు ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ చేసినా ఇది ఆటోమేటిక్గా అదే రన్ అవుతుంది, మనం ఇంకేం మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. సో ఈ రిపోజిటరీస్ అన్ని మనం యాడ్ చేసుకున్నాం అండ్ వాటిలో సమ్మరీ అనేది మనం ఇన్ డీటెయిల్గా యాడ్ చేసాం. వాటికి చూడడానికి రిపోజిటరీ ఏంటి అనేది మనకు కొంచెం బెటర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కాంట్రిబ్యూషన్ మనం చేయాల్సింది ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2024 సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఏంటి అంటే నేను 2024 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను ఈ అకౌంట్ని. అంతకుముందు నాకు వేరే అకౌంట్ ఉండేది. సో ఈ అకౌంట్ నేను స్టార్ట్ చేసింది 2024. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ డిజిటల్ రెజ్యూమేల్ అనమాట. మీ ప్రొఫైల్ స్టాండ్ అవుట్ అవ్వాలి, మీకు కాల్స్ రావాలి అంటే మీరు కొంచెం బెటర్గా షోకేస్ చేయాలి. సో మిగతా వాళ్ళ రెజ్యూమేస్కి, మిగతా వాళ్ళ ప్రొఫైల్కి కంటే మీ ప్రొఫైల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత మార్కెట్లో ఇంత కాంపిటీషన్లో మనకి జాబ్స్ రావాలి అంటే నేనైతే నాకు తెలిసిన పాసిబుల్ వేస్ అన్ని ట్రై చేసుకుంటూ వచ్చాను. సో ద సేమ్ అవే మీకు అన్ని నేను ఈ మెంటర్షిప్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగచ్చు, దాన్ని బట్టి నేను క్లారిఫై చేస్తాను. ఎస్ ప్రసాద్, అది విఎస్ కోడ్లో కాకుండా డైరెక్ట్గా ఎడిట్ చేయడానికి అవుతుందా అనేది మీరు క్వశ్చన్ కదా. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను విఎస్ కోడ్ నుంచి ఎందుకు చేయమని చెప్తున్నానంటే మీరు చేసిన ప్రతి కమిట్ కూడా ఇక్కడ కాంట్రిబ్యూషన్ కింద యాడ్ అవుతుంది. అవుతుందా లేదా? ఇక్కడ యాడ్ అవుతుందా కాంట్రిబ్యూషన్ కింద? సో కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ 87. సో అందుకు మీరు మాన్యువల్గా కూడా చేయొచ్చు, చేసినా కూడా పర్వాలేదు, బట్ ఏదైనా మనం కమిట్ చేస్తాం కాబట్టి ఫైన్. సో ఇది చేయడం వల్ల మీకు కొంచెం కమాండ్స్ కూడా గుర్తుంటాయి, ఆ గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. సో అది కూడా మీకు అలాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో బెటర్ మీరు అలా ట్రై చేయండి. లేదు అనుకుంటే కనుక ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సో readme.md
ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ వచ్చింది కదా, ఎడిట్ రీడ్ మీ. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీకు డీటెయిల్స్ ఏం కావాలో ఇక్కడ. ఓకే. సో అలాగైనా జనరేట్ చేసుకోవచ్చు, విఎస్ కోడ్ నుంచే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత కమిట్ చేంజెస్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దట్స్ ఇట్. హౌ టు యాడ్ ఇమేజ్ ఇన్ గిట్ హబ్. ఓకే. సో ఇక్కడ ఈ రీడ్మీ డాట్ ఎండి ఫైల్ ఉంది కదా, సో మోస్ట్లీ ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ లైన్ నెంబర్ 1 2 3 ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యానర్ 5 అని ఉంది కదా, నేను బ్యానర్ 5 తీసి బ్యానర్ 2 ఇచ్చానంటే ఈ బ్యానర్ అప్లోడ్ అవుతుంది నాకు. జస్ట్ ఈ 3 లైన్స్ కోడ్ రాస్తే చాలు. ఈవెన్ యూజింగ్ చాట్ జీపీటీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది పాత్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఈ ప్రొఫైల్ అనేది. సో ఇక్కడ ఉన్నది కదా ఇది బ్యానర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యానర్ 2 తీసుకున్నాం అనుకోండి, మనం ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసేయచ్చు మీరు. అక్కడి నుంచి వస్తుంది బ్యానర్. బయటైనా పెట్టుకోవచ్చు, బట్ అన్నీ ఒక చోటే ఉంటే బెటర్ కదా అని చెప్పి నేను సో ఇక్కడ యాడ్ చేశాను దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మాడిఫై చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా టాప్ మేట్ లింక్డ్ఇన్ మీడియం జీమెయిల్ యాడ్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దాని కింద మళ్ళీ ఇంకొక లైన్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, నేను అది మర్చిపోయాను చెప్పడానికి. సో ప్రీవియస్ సెషన్స్ అన్నీ మనవి ఈ మెంటర్షిప్ అనేది మీరు జాయిన్ డెవాప్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మై ఎన్రోల్మెంట్స్ ఓపెన్ చేశారంటే మీరు ఇక్కడ డెవాప్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సెషన్స్ అన్నీ కూడా. ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మీకు ఎప్పుడైనా మళ్ళీ రివైజ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇక్కడ ఫాలో అవ్వండి. ఓకే. సో ప్రీవియస్గా కొంతమంది ఆల్రెడీ గిటహబ్ ప్రొఫైల్ని క్రియేట్ చేశామని చెప్పారు కదా, వాళ్ళ యూఆర్ఎల్స్ ఒకసారి నాకు చార్ట్లో పేస్ట్ చేయండి. యా, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో శ్రీకాంత్, మీ ప్రొఫైల్ చూశాను, మీరు బాగానే క్రియేట్ చేశారు. ఈవెన్ హర్షవర్ధన్, నైస్. అండ్ జై కృష్ణ ప్రొఫైల్ యాజ్ వెల్. సో మీన్ వేళ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కనుక పోస్ట్ చేయండి చాట్లో. సో జయకృష్ణ, మీ ప్రొఫైల్ చాలా లైట్గా ఉంది, కొంచెం మీరు ఎక్స్ట్రా యాడ్ చేయండి. నేను ఏదైతే కవర్ చేశానో అవన్నీ యాడ్ చేయండి మీరు. ఎస్ సూర్య, మీ ప్రొఫైల్ కూడా చూస్తున్నాను. సో అగైన్ నా స్క్రీన్ షేర్ చేశాను. అండ్ సూర్య, ఇది మీ ప్రొఫైల్. సో చూడడానికి బాగానే ఉంది, ఇవన్నీ మీరు బాగానే యాడ్ చేశారు. అండ్
మీ డీటెయిల్స్ కూడా బాగానే యాడ్ చేశారు. సో లైక్ లెఫ్ట్ సైడ్ నేను ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానో, సో బెటర్ ఇవన్నీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఒక బ్యానర్ పెట్టి ఇంకొంచెం మీ టెక్ స్టాక్, మీ టూల్స్, స్కిల్స్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ జయకృష్ణ, మీది చాలా సింపుల్గా ఉంది. మీరు ఇప్పుడు ఈ రోజు సెషన్ చూసి కొంచెం ఇంకొంచెం బెటర్గా మాడిఫై చేయండి. సో తిను ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని కవర్ చేశారు. తింది కంప్లీట్గా ఉంది. నైస్. తిను కూడా ఆల్మోస్ట్ అన్ని యాడ్ చేశారు. మీకు ప్రీవియస్ మెంటర్షిప్ సెషన్స్ కనిపించకపోతే మీరు ఈవెన్ యూట్యూబ్లో ఉన్నది కదా ప్లేలిస్ట్, అదైనా యాక్సెస్ చేయండి. లేదు అంటే మనకి స్లాక్లో పోస్ట్ చేశారు కదా యూఆర్ఎల్స్, దాని నుంచి అయినా మీరు ఓపెన్ చేయండి. S3 you can update it. యూఆర్ఎల్ పోస్ట్ చేశారు, అది రిఫర్ చేయండి. చైతన్య మీకు. సో మీలో ఎంతమందికి ఈ సెషన్ కొంచెం యూస్ఫుల్ అయ్యింది? కెన్ ఐ సీ సమ్ రియాక్షన్స్? హరి గారు, ఇన్ ద మీన్ వైల్ క్యూఏ దీంట్లో ఖాలిద్ షేక్ అనే పర్సన్ క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఏమైనా ఆన్సర్ చేస్తారా? హిమజ, అది స్లాక్లోనా? లేదు, ఇక్కడ క్యూఏలో. ఓకే. ఎవరు? నేమ్ ఏంటి? ఖాలిద్ షేక్. చాట్స్ పక్కన క్యూఏ ఆప్షన్ ఉంది కదా, అక్కడ. ఓకే, ఓకే. సో అది చూడలేదు నేను. సో to 40 days not listing, they need fake and non-working. Who will join in 15 days? Really, it was disappointing for us. ఎస్ ఖాళీ షేక్. బట్ మోస్ట్లీ అసలు ఈ ప్రాబ్లం ఎందుకు అంటే, ఇమీడియట్గా జాయినర్స్ని వాళ్ళు ఎందుకు కావాలి అని అంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 60 డేస్ ఆర్ 90 డేస్ నోటీస్ పీరియడ్. మీకు వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బయట అందరూ ఏం చేస్తున్నారంటే, ఆఫర్ తీసుకుని వెళ్ళి వేరే కంపెనీకి వెళ్ళి ఇంకా ఎక్కువ ప్యాకేజ్ అడిగి వాళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నారు. సో ఈ హెచ్ఆర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు ఆఫర్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇంకా ఆఫర్ ఇవ్వరు వాళ్ళు. వన్స్ మీరు జాయిన్ అవ్వట్లేదు అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుని మళ్ళీ టైం వేస్ట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఆఫర్ రిలీజ్ చేసి మళ్ళీ వాడి కోసం ఒక 30 డేస్ ఆర్ 60 డేస్ వెయిట్ చేసి ఇంత ప్రాసెస్ అనమాట. సో అందుకని ఆఫర్స్ రిలీజ్ చేయడానికి కొంచెం భయపడుతున్నారు వాళ్ళు. చేసిన తర్వాత కూడా మీరు జాయిన్ అవుతారా లేదా అనేది కొంచెం గట్టిగా అడుగుతున్నారు. నేను చూసిన కంపెనీలో ఏంటి అంటే, వన్స్ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత జాయిన్ అవ్వకపోతే 2 years వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తానని చెప్పారనమాట. చాలా పెద్ద కంపెనీ అది. సో అలా కూడా ఉంటుంది సిచ్యువేషన్. బట్ స్టిల్ మీరు ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో ఐదర్ మీకు 60 or 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉండొచ్చు. మీరు వాళ్ళకి చెప్పండి, నేను ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత నాకు ఆఫర్ వస్తే నేను మా మేనేజర్తో మాట్లాడతాను. మా ప్రాజెక్ట్ లైక్ మేబీ నెక్స్ట్ 30 డేస్ ఆర్ 45 డేస్లో ఎండ్ అయిపోతుంది. సో నాకు అర్లీ రిలీజ్ రావచ్చు. ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఇంకా ముందే నేను జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ డిస్కస్ చేయాలి అంటే నాకు ఆఫర్ రావాలి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. అలా ట్రై చేయాలి మీరు. అంటే కొంచెం మీ టాక్టిక్స్ అది యూజ్ చేసి వాళ్ళని హ్యాండిల్ చేయండి. వన్స్ ఇంటర్వ్యూ అంతా అయిపోయి మీకు ఆఫర్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ అవ్వకపోతే, నాకు అవ్వట్లేదు, లాస్ట్ వర్కింగ్ డే 60 డేస్ టైం ఇచ్చారు వాళ్ళు, సో నేను ఈ డేట్ జాయిన్ అవుతానని చెప్పండి. వాళ్ళే వెయిట్ చేస్తారు. మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తే పెట్టచ్చు. అది మీకు లైక్ ఎలా చెప్పాలి దాన్ని, మీకు అడ్వాంటేజ్ కదా అది. నేను నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తానంటే కొంచెం మీకు ఎక్కువగా వస్తాయి కాల్స్. సో దాన్ని మీరు హైలైట్ చేసుకోవాలి. మీరు మీలో ఉన్న మీ ఇటువంటివన్నీ హైలైట్ చేసుకుంటేనే కదా మీ దగ్గరికి ఎక్కువ వస్తాయి కాల్స్ అవన్నీ.
ఈ ప్లస్ పాయింట్స్ అన్ని ఇది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ మీకు సర్వింగ్ నోటీస్ పీరియడ్ నేను ఇంకొక 10 డేస్లో నా లాస్ట్ వర్కింగ్ డే ఆర్ దిస్ మంత్ అన్న లాస్ట్ వర్కింగ్ డే అని మీరు అది హైలైట్ చేసుకుని వాళ్ళకి చెప్పాలి. ఈవెన్ మీకు ఫస్ట్ కాల్ వచ్చినా కూడా వాళ్ళు అడగకపోయినా మీ లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడో వాళ్ళకి చెప్పండి. సో కొంచెం బేగా షార్ట్ లిస్ట్ చేసి మీకు షెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? సో మీరు 48 years అంటున్నారు కదా మీకు. సో ఐటీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? ఓకే, సో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏదైనా హ్యాండిల్ చేయగలరు, అందులో కష్టమేముంది. ఆల్రెడీ మీరు మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ ఆఫర్స్, మల్టిపుల్ స్విచ్చెస్ అది అయ్యి ఉంటారు మీరు. అంటే చాలా టెక్నాలజీస్ తెలిసి ఉంటాయి మీకు. టీంని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఈజీ, అందులో కష్టమేముంది మీకు. తక్కువ ఎక్స్పీరియన్స్ తోటే చేస్తున్నప్పుడు మీరు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇంకా బెటర్గా చేయొచ్చు కదా. ఓకే, మీరు లాస్ట్ 3 months నుంచి ఖాళీగా ఉన్నా బట్ స్టిల్ 15 years అనేది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ కదా. అంతగా కన్సిడర్ చేయరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 or 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి మధ్యలో 1 or 2 years గ్యాప్ వస్తే బాధపడాలి, కానీ జస్ట్ 3 months ఏముంది, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఫోర్ మోర్ మినిట్స్ గైస్, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. శ్రీకాంత్, మీ ప్రొఫైల్ కూడా బాగుంది, ఇంకొంచెం డీటెయిల్స్ యాడ్ చేయండి. ఎస్ జనార్దన్, అది ఓకే. మీరు మీన్ వైల్ ఫ్రీలాన్సింగ్ కానీ లేదన్నా ఏదన్నా మీరు అప్ స్కిల్ అవుతున్నట్టు కానీ వాళ్ళకి మెన్షన్ చేయండి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మంజునాథ, మీ ప్రొఫైల్ షేర్ చేశారు. సో అంటే మీ ప్రొఫైల్లో ఓన్లీ 10 రిపోజిటరీస్ ఉన్నాయి, మీ ఫోటో పెట్టుకోలేదు, మీ డీటెయిల్స్ ఏమీ లేవు. అవన్నీ యాడ్ చేయండి మీరు కూడా. విఘ్నేష్, మీ ప్రొఫైల్ చూశాను, ఇట్స్ గుడ్. సో శ్రీను, మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తే అది నో ప్రాబ్లం కదా అంటున్నారు కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. సో నథింగ్ ఈజ్ లేట్. అట్లీస్ట్ ఈ రోజైనా స్టార్ట్ చేయండి సంథింగ్ మీరు. అండ్ కిషోర్, మీ ప్రొఫైల్ కూడా మీరు రీడ్మీ ఫైల్ జనరేట్ చేసుకుని యాడ్ చేయండి అది. సో నరేంద్ర, మీకు 1.3 years ఆఫ్ గ్యాప్ ఉందంటున్నారు కదా.
లైక్ మీకు దానికి ఏదైనా స్పెసిఫిక్ స్ట్రాంగ్ రీజన్ ఉంటే కనుక అది మెన్షన్ చేయండి వాళ్ళకి. ఓకే. అండ్ మీన్ వైల్ మీరు ఏదైనా నేర్చుకున్నట్టు అప్ స్కిల్ అయినట్టు కూడా వాళ్ళకి షోకేస్ చేసి చూపించండి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈవెన్ మీరు ఇమీడియట్ జాయినర్ కదా, సో మీకు ఇంకా మంచిగా వస్తాయి కాల్స్. అండ్ ఈ టాపిక్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గిటప్ ప్రొఫైల్ క్రియేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అది అడగండి. మీరు రిపోజిటరీస్ అది ఫోక్ చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది మీరు ఫోక్ చేశారంటే కౌంట్ పెరుగుతుంది నాకు ఎన్ని ఫోక్ చేశారు ఏంటి అనేది. సో దానివల్ల మీకు వచ్చే యూజ్ ఏమి ఉండదు. I have learned about GitHub Action Snake new thing in this session. Rest all I have implemented using ChatGPT. Thank you, Hari. Yes. Okay, Harigaru, can we wrap it up? Yeah, sure, Himsa. So, all right, everyone, that brings us the end of the today's session. First of all, big thanks to our mentor Hari Krishna for such a clear and practical explanation. And also, thank you all for being such an active and positive audience. సో మీరు ఈ సెషన్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. లేదు ఇంకేదైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యు గైస్ రైట్ అ ఫీడ్బ్యాక్ ఆన్ ద స్లాక్ ఛానల్స్, బికాస్ మీ ఫీడ్బ్యాక్ వల్ల నెక్స్ట్ సెషన్స్ ఇంకా బెటర్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. సో సూన్ యాజ్ వీ ర్యాప్ ఇట్ అప్ హియర్, ప్లీజ్ డ్రాప్ యువర్ ఫీడ్బ్యాక్స్ ఇన్ ద స్లాక్ జనరల్ ఛానల్. Even a small line is fine, like it's helpful, it's interesting, or want more topics like this, anything works. సో ఈ సెషన్ ఎండ్ అవ్వగానే స్లాక్లో థ్రెడ్ ఓపెన్ చేస్తాం. గో చెక్ దేర్ అండ్ రైట్ యువర్ రిప్లైస్ దేర్ ప్లీజ్. మరి నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. థ్యాంక్ యూ ఆల్. Thank you all. Thank you, Himsa. థ్యాంక్ యూ హరి గారు. అండ్ థ్యాంక్ యూ విఘ్నేష్.